షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈవిడ వంటలు తిని ఒకటే పరుగులు. కొంతమంది అయితే వాంతులు కూడా చేసుకున్నారు. ఏంటో నువ్వు చెప్పేది నిజమా? నాకు మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని. అలాంటప్పుడు అనవసరమైన వాటి జోలికి వెళ్లకుండా నీకు నచ్చిందే చేసి ఉండాల్సింది కదా. మేమేమో భారమంతా నీపైన వేశాము, నువ్వేమో ఇలా చేస్తున్నావు. చివరికి ఏం చేస్తావో ఏంటో, ఇదంతా మా కర్మ. పాపం అది అలా చేసిన దగ్గర నుంచి తెగ బాధపడిపోతుందిరా. దాన్ని సముదాయించడం నా వల్ల కాలేదురా. ఇది చాలా పెద్ద ఈవెంట్ అమ్మా. అక్కడ ఏదైనా జరగరానిది జరిగితే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. తను కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకుంటుంది. తర్వాత అదే అలవాటు చేసుకుంటుందిరా. చేసే పని మీద దృష్టి పెట్టకుండా పక్క చూపులు చూస్తావేంట్రా? కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? అయ్యో పాపమని మీలాంటి దరిద్రుల్ని నెత్తిన పెట్టుకుని చూసుకున్నా మా బావననాలి. అందరి ముందు అవమానించాలని చూస్తున్నావా, లేక మీ వల్ల ఆయనకి చెడ్డ పేరు రావాలని చూస్తున్నారా? నీ గారాల చెల్లెలే పెళ్లి కాకుండానే కార్తీక్ తో కలిసి తప్పుడు పని చేయడానికి సిద్ధపడింది. మర్యాదగా మాట్లాడు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పరువు పోయిన తర్వాత నువ్వైనా ఏం చేస్తావు? తన పంతో నెగ్గించుకోవాలని అంజలిని కార్తీక్ పై ఎగదోసి మన నుంచి కార్తీక్ ని వేరు చేయాలని చూస్తోంది. అబద్ధాన్ని నిజమని చెప్తే నమ్మే వాళ్ళెవరూ లేరిక్కడ. నమ్మాలి, నమ్మి తీరాలి. నువ్వు అంజలి కలకాలం సంతోషంగా సుఖంగా ఉండాలరా. అలా జరగాలంటే నువ్వు పని చేయాలరా. ఏంట్రా అది? నువ్వు అంజలి ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ప్రస్తుతం నీకింతకంటే వేరే దారి లేదు. నీకేమైనా పిచ్చా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? సిరి, నేను చెప్పేది కాస్త వింటావా? నాకు మాత్రం వాళ్ళిద్దరు అలా లేచిపోయి పెళ్లి చేసుకోవటం ఇష్టమా చెప్పు? అంజలి కార్తీకులను కలపడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంజలి కార్తీకుల పెళ్లి అందరి సమక్షంలో సంతోషంగా జరుగుతుంది. ఆయన కోపంలో ఏ క్షణానైనా ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. దానివల్ల అంజలి కార్తీకులు ఇంకెప్పటికీ కలవలేరు సిరి. మీ వాలకం చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. చెప్పండి, నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? నిజంగానే ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా. కాకపోతే మా ఫ్రెండ్ పెళ్లి చేసుకుపోయే అమ్మాయి సిరి కూడా ఫ్రెండ్ అనమాట. అందుకే నన్ను మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి పిలిచాడు. సిరిని కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పెళ్లికి పిలిచింది. అందుకే మేమిద్దరం కలిసి పెళ్లికి వెళ్ళబోతున్నాం అనమాట. వాళ్ళ పెళ్లికి వెళ్ళబోతున్నాం. ఏం సిరి? అంతే మావయ్య, అంతే అంతే. ఏం చెప్పింది నిజం. అవునా? మరంత కంగారుగా చెప్తున్నారేంట్రా? అంటే అమ్మా, ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంకా లేట్ అయితే బాగోదని కంగారు పడుతున్నాం. ఏం సిరి? రేయ్, మీరైతే మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నారు, మరి మీకు తోడుగా వాడెందుకురా? అలా చూస్తావేంట్రా పెద్దోడా? నాన్నకి అసలు విషయం చెప్పి. ఏంటిరా విషయం? అది అంటే నాన్న, అది ఇప్పుడు పెళ్లి చేసుకోబోయేది వీడి ఫ్రెండ్ తమ్ముడే, నాకు ఫ్రెండ్ అన్నమాట.
వాళ్ళ అన్నయ్య పెళ్లికి రాకపోతే బాధపడతాడని ఒకటే ఫోన్లు చేస్తున్నాను నాన్న. సర్లే వాడిని బాధ పెట్టడం ఎందుకులేని ఎటు వీళ్ళు వెళ్తున్నారు కదా అని వీళ్ళతో పాటు నేను కూడా కలిసి వెళ్తున్నాను. అంతే కదరా పెద్దోడా? అవునానా? అంతే అంతే, ఆడు చెప్పింది అంతే. నా ఫ్రెండ్ తమ్ముడేమో చిన్నోడికి ఫ్రెండ్, నా ఫ్రెండ్ చేసుకోపోయే అమ్మాయి సిరికి ఫ్రెండ్. ఆ, అందుకే ముగ్గురం కలిసి వెళ్తున్నాం అన్నమాట. ఏ రచనడా? ఆ. ఏమండి ఇప్పటికే టైం అయిపోతుంది, పదండి పదండి. అవునన్నా పదరా. అవునరా, పద పద వెళ్దాం పద. వెళ్ళొస్తానన్నా. ఒరే ఏనన్నా? రేయ్, పెళ్లికి వెళ్తే అంత కంగారు ఎందుకురా? అది ఏంట్రా అంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు? అబ్బే ఏం లేదే, ఇప్పటికే టైం అవుతుంది కదా, అందుకే అనమాట. అందుకే పదండి పదండి పద పద. ఏడ్చారు సన్నాసులు. ఎలా కన్నావే వీళ్ళని? ఆ, అది మీకే తెలియాలి. ఆ? సర్లే, దీనికి ఏం తక్కువ లేదు. వెళ్ళి కాఫీ తీసుకురాపా. చాలండి. అమ్మా, తల్లికి తగ్గ పిల్లలు. మీ సంగతి చెప్తా. ఎవరికి తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారే, చెప్తా. ఈ రోజు నుంచి నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. దానికి నీ ఆశీర్వాదం కావాలక్క. కొత్త జీవితం ప్రారంభించడం ఏంటమ్మా? మరేమో సూర్య సీరియల్ ఇద్దరూ కలిసి మనకెవరికి చెప్పకుండా గుళ్ళ అంజలికి కార్తీక్కి పెళ్లి జరిపిస్తున్నారు. నీవు పోవచ్చు, మీ అమ్మాయి ఏమన్నది, మీ వాళ్ళు ఏమన్నారు, మీలాగా కాదు. నేను మందిని చేసుకుంటాడు ఉంటాడు. మగాడిని నేను ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు అంటున్నావు, చట్టంలో ఉందా? చట్టంలో లేదు కాదు. మరి ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు నా ముందర కూర్చొని మగాడిని ఎన్నైనా చేసుకుంటానని? నోరు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో. చట్టానికి అతీతంగా నువ్వు తప్పు చేస్తే ఎవరు కూడా ఒప్పుకోరు. నీ ఊర్లో ఒప్పుకుంటారేమో, ఇక్కడ ఒప్పుకోరు, ఇక్కడ ఒప్పుకోరు, సమాజంలో ఒప్పుకోరు. సమాజం చేయించు, చేయించి మాట్లాడు, చేయించి మాట్లాడరా. చేసింది ఏదో పని మళ్ళీ మాట్లాడుతున్నావు. చట్టంలో ఒక పెళ్ళామే, ఒక పెళ్ళామే, ఒక మొగుడికి ఒక పెళ్ళామే. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు మళ్ళీ. చేసింది తప్పు కాకుండా నీ పక్కన కూర్చున్నది నీ కూతురేగా. నీ కూతురు అంటే ఇష్టం ఉందా? ఒట్టేసి చెప్పగలవా నువ్వు తప్పు చేయలేదని? మూడో ఆవిడ లేదని చెప్పగలవా? చూడండి మేడం, ఏముండేది? నువ్వు నేను చూస్తున్నాను అప్పటి నుంచి నువ్వు చెయ్యి ఇట్లా పెట్టి మాట్లాడుతున్నావు మేడంతోని. ఏమనుకుంటున్నావు? యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఏంటి కథ చెప్తా. నిజాలు తెలిసిపోతాయేమోనని, గంగ ఈ ఇంటికి వారసురాలు అయిపోతుందేమోనని దాన్ని చంపడానికి ప్రయత్నించింది సార్. ఆ చంపే ప్రయత్నం మేం కూడా చేశాం సార్, కానీ ఆ అదృష్టం కొద్దీ గంగ బతికిపోయింది సార్. Hey baby, licorice honey bunny teppanyaki. Hey baby, bounty candy bootylicious teriyaki. ఆగండి.
ఏంట్రా ఈ పరిస్థితి? ఎందుకలా ఊగుతున్నాడు? ఎవరో పొరపాటున తాగొచ్చాడంటావు. రే పోరా బయటికి పో. మీరు ఆగండి. పో. ఎవరు మాట్లాడకండి.